కాశ్మీర్ అంటే భూతల స్వర్గం. ఆ భూతల స్వర్గానికి వన్నె తెచ్చే సుందర తీరం దాల్ లేక్. అలాంటి లేక్ ప్రస్తుతం ఎలా ఉంది? అక్కడి భద్రత, వ్యాపార, వ్యవహార వివరాలు ఎలా ఉన్నాయి? బిగ్ టీవీ ఎక్స్క్లూజివ్ గ్రౌండ్ రిపోర్ట్ ఇప్పుడు చూద్దాం. పహల్గాం దాడి తర్వాత దాల్ లేక్ పరిస్థితి పూర్తిగా మారిపోయిందా? అక్కడ పర్యాటక సందడి బొత్తిగా లేకుండా పోయిందా? ఇక్కడ బోట్ హౌస్ యజమానులు ఏమంటున్నారు? వారి స్పందన ఎలా ఉంది అని చూస్తే దారుణమైన పరిస్థితి కనిపిస్తోంది. గతంలో ఉన్న వ్యాపారం ఇప్పుడు లేదని వారు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమ దురదృష్టం కొద్దీ ఆ దాడి జరిగిందని వాపోని వారు లేరు. మరీ ముఖ్యంగా కొన్ని లక్షల రూపాయలు వెచ్చించి బోటు వ్యాపారం చేస్తున్న వారు ప్రస్తుతం పర్యాటకులు లేక విలవిల్లాడుతున్నారు. అప్పట్లో 10 నుంచి 12 వేలకు పలికి బోట్ హౌస్ రెంటు ప్రస్తుతం 5-6 వేలకు కుదించినా ఎవరు రావడం లేదని తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దాల్ లేక్ లోని బోట్ హౌజెస్ లో ఉన్నాం. బోట్ హౌస్ లో ప్రజెంట్ సిచ్యువేషన్ ఏంటి అంటే, ఈ పెహల్గాంలో ఉగ్రవాదుల కాల్పుల తర్వాత ఇక్కడ బోట్ హౌజెస్ ఎలా కొనసాగుతున్నాయి, పర్యాటకుల రద్దీ ఏ విధంగా ఉంది, వారి వ్యాపారం ఏ విధంగా ఉంది అనేది కూడా వారి మాటలను అడిగి తెలుసుకుందాం. ప్రజెంట్ మనతో బోట్ హౌజెస్ నిర్వాహకులు ఉన్నారు, వారిని అడిగి మరింత సమాచారం తెలుసుకుందాం. సార్ बोलिए, अभी पहलगांव में अटैक हुआ, अटैक होने के बाद अभी यहाँ बोट हाउसेस का बिजनेस कैसा है? नहीं, बेसिकली जो ये अटैक हुआ है पहलगाम में, ऊपर जो वैली है, तो उससे पहले बिज़नेस बहुत अच्छा था। यहाँ पे बिज़नेस अच्छा, सबके पास बिज़नेस था, होटल सारे पैक्ड थे, हाउस बोट सारे पैक थे। तो उसके बाद जो वातावरण अभी बना है, तो उसके कारण अभी लोगों में थोड़ा सा कंसेप्शन है माइंड में कि पता नहीं कब क्या होगा। तो अभी लोग यहाँ से धीरे धीरे चेकआउट ही कर रहे हैं। तो अभी बिज़नेस बहुत डाउन हो गया, तो पहले जैसा बिज़नेस अभी नहीं है। देखिए, हम टूरिस्ट के लिए हमेशा से दिल से यहाँ अकोमोडेट करते हैं। तो किसी भी टूरिस्ट को आना है अभी वो आ सकते हैं बिना खौफ। अभी यहाँ नॉर्मल है, कोई ऐसी सिचुएशन नहीं है कि जिससे टूरिस्ट को पैनिक होना है। पैनिक होने की कोई ज़रूरत नहीं है, वो आ सकते हैं, उनको हमारे दिलों में जगह है और हम लोग उनके साथ पूरा यहाँ शाना बशाना खड़ा है। हमने 90 से लेके आज तक अभी कभी टूरिस्ट के साथ ऐसा कुछ लोकल की तरफ से कोई मिसबिहेव नहीं हुआ, कोई ऐसा इंसिडेंट पेश नहीं आया थ्रू लोकल। तो हम लोग उनको वेलकम करते हैं, आइए। अभी ये अफवाह थोड़ा तेज़ चलती है मीडिया में, लेकिन वैसा नहीं है जो आप देख रहे हैं। अभी ग्राउंड लेवल बिल्कुल नॉर्मल है। కాశ్మీర్ అనగాని దాల్ లేక్ అనగాని బోట్ హౌస్. ఇంతకీ బోట్ హౌస్లు ఎలా ఉంటాయి? వీటి రెంటు ఎంత ఉంటుంది? సీజన్, నాన్ సీజన్ల వారిగా ఆ ధరలు ఎలా ఉంటాయి అని చూస్తే ఈ బోట్ హౌస్ 5 స్టార్ సదుపాయాలకు ఎంత మాత్రం తీసిపోకుండా ఉంటుంది. ఒక్కసారి ఈ బోట్ హౌస్ లో అడుగు పెడితే ఇక బయట ప్రపంచాన్ని మర్చిపోతారు. అంతగా లోపలి వాతావరణం కట్టిపడేస్తుంది. బోట్ సిబ్బంది కాశ్మీరీ శైలి అన్నపానీయాలను కూడా అందిస్తారు. దీంతో ఈ బోటు విహారం అద్భుతమైన అనుభూతినిస్తుంది. బోట్ హౌజెస్ ఇవి శ్రీనగర్లోని దాల్ లేక్లో ఉంటాయి. ఈ బోట్ హౌజెస్ తెలిసిన వారు, తెలియని వారు ఉంటారు. ఒకవేళ తెలిసిన వారు ఉంటే తెలియని వారి కోసం బిగ్ టీవీ ఈ బోట్ హౌజెస్ ఎలా ఉంటాయో చూపించే ప్రయత్నం చేయబోతోంది. ప్రజెంట్ మనం బోట్ హౌస్లో ఉన్నాం. దీంట్లో 4 రూమ్లు ఉంటాయి. ఇక్కడ మనం చూస్తే హోటల్లో ఏ విధంగా అయితే ఫర్నిచరు, సోఫాలు ఏవైతే ఉంటాయో అలాగే ఇక్కడ కూడా ప్రధానంగా అన్ని ఫెసిలిటీస్ అనేవి ఇక్కడ అన్ని ఫెసిలిటీస్ ఉంటాయి. ఇక్కడ అన్ని రకాల ఏర్పాట్లు కూడా ఇక్కడ బోట్ హౌస్లో ఉంటాయి. మనం ఇక్కడ డెకరేషన్ చూస్తే సపరేట్గా ఇక్కడ ఈ కాశ్మీరీ శ్రీనగర్ స్టైల్లో వుడ్తో చేయబడిన, డిజైన్స్తో చేయబడిన ఒక అట్రాక్టివ్ వుడెన్తో కూడిన ఒక డెకరేషన్ ఐటమ్ ఇక్కడ మనం చూస్తున్నాం. మరోపక్క ఇక్కడ చైర్స్, ల్యాంప్స్ అన్నీ కూడా హోటల్లో ఏ విధంగా అయితే ఉంటాయో ఇక్కడ కూడా కూర్చోవడానికి, రిలాక్స్ అవ్వడానికి ఇక్కడ సోఫాస్ అంతా కూడా చాలా డిజైన్, ఇక్కడ లోకల్ డిజైన్స్ ఏవైతే ఉంటాయో కాశ్మీర్కి సంబంధించి, జమ్మూ కాశ్మీర్కి సంబంధించి మొత్తం అంతా కూడా అదంతా కూడా ఫర్నిచర్ అంతా కూడా చాలా హోటల్లో ఏ విధంగా అయితే ఉంటుందో అదే విధంగా ఉంటుంది. ఇక్కడ మనం చూస్తున్నాం లైటింగ్ కూడా, ఈ లైట్స్ కూడా ఎంతో అందంగా డెకరేట్ చేశారు. వచ్చిన వారికి చూపర్లను ఆకర్షించే విధంగా కూడా ఇక్కడ ఈ ఏర్పాట్లు అంటే స్టార్టింగ్లోనే సిట్టింగ్ కోసం ఎవరైతే లోపల హోటల్లో ఉంటారో వారందరూ కూడా వచ్చి రిలాక్స్ అవ్వడానికి, కూర్చోవడానికి సంబంధించి కూడా ఇక్కడ సోఫాలను ఏర్పాటు చేశారు. నెక్స్ట్ డైనింగ్ హాల్, ఎవరైతే హోటల్లో రూమ్లో ఉంటారో వారందరూ కూడా ఇక్కడ కూర్చుని భోజనం చేసే విధంగా కూడా ఇక్కడ డైనింగ్ టేబుల్ కూడా ఏర్పాటు చేశారు. ఇది ఒక డైనింగ్ హాల్. ఇక్కడ వారికి సంబంధించిన సర్వ్ చేయడానికి సంబంధించి టేబుల్స్, ఫ్రూట్స్ కానీ, డ్రింక్స్ కానీ, ఇతరేతర ఐటమ్స్ అని కూడా ఇక్కడ ఉంటాయి. వారు ఇక్కడ నుంచి తీసుకుని
భోజనం చేసుకునే విధంగా కూడా ఏర్పాట్లు కూడా చేశారు. నెక్స్ట్ రూమ్స్ ఏ విధంగా ఉంటాయి అనేది కూడా మీకు చూపించే ప్రయత్నం చేయబోతున్నాము. ప్రజెంట్ రూమ్కు వెళ్ళబోతున్నాం. రూమ్ లోపలికి ఇది బోట్ హౌస్ లోపల రూమ్స్ అనేవి ఉంటాయి. ఇది ఒక కిచెన్ వేర్, ఆ కిచెన్కి సంబంధించిన రూమ్. ఇది కిచెన్ రూమ్, ప్యాంట్రీ రూమ్. ఇదైతే మనకు ప్యాంట్రీ రూమ్ ఏదైతే ఉంటుందో అది ప్యాంట్రీ రూమ్. ఇక్కడ స్టాఫ్ ఉంటారు. ఇక్కడ స్టాఫ్ ఉంటారు. తర్వాత నెక్స్ట్ ఇక హోటల్ రూమ్, అదైతే లోపల హోటల్ రూమ్ ఏదైతే ఉందో మనం హోటల్ రూమ్ లోపల రూమ్ చూపించే ప్రయత్నం కూడా చేస్తాం. ప్రజెంట్ మనం హోటల్ రూమ్లోకి ఎంటర్ అయ్యాము. ఇక్కడ మనం చూస్తే నార్మల్గా హోటల్లో ఏ విధంగా అయితే హోటల్ రూమ్స్ ఉంటాయో అలాగే ఇక్కడ కూడా 2 మెంబర్స్ పడుకునే విధంగా కూడా ఇక్కడ ఈ హోటల్ రూమ్ అరేంజ్మెంట్స్ మొత్తం ఇదంతా కూడా చాలా రిలాక్స్డ్. టూరిస్టులు ఎవరైతే ఉంటారో టూర్ వచ్చి ఇక్కడ రిలాక్స్ అవ్వాలి, ప్రశాంత వాతావరణంలో ఉండాలనుకునే వారికి ఇటువంటి బోట్ హౌజెస్ అయితే చాలా ఉపయోగకరంగా ఉంటాయి. మొత్తం ఒక స్కీలింగ్ కూడా చూసుకుంటే కనుక మొత్తం వుడ్తోనే దీన్ని తయారు చేశారు. మొత్తం సీనరీస్ కానీ ఇక్కడ టేబుల్స్ కానీ వారు ఇక్కడ ఉండేవారు రూమ్ హోటల్లో ఉండే ఎవరైతే ఉంటారో టూరిస్టులు వాళ్ళకి సంబంధించి ఫర్నిచర్ కానీ వారు లగేజ్ పెట్టుకునే విధంగా కూడా ఇక్కడ ఇంత కూడా ఏర్పాటు చేశారు. నెక్స్ట్ వాష్రూమ్స్ ఎలా ఉంటాయి అది కూడా ప్రధానంగా మీకు చూపిస్తాం. వాష్రూమ్స్ అలాగే కబ్బోర్డు, బట్టలు పెట్టుకునేందుకు కబ్బోర్డు. నెక్స్ట్ వాష్రూమ్లోకి ఎంటర్ అవుతున్నాం. స్టార్టింగ్ గ్రీజర్ ఉంటుంది. తర్వాత బాత్ చేయడానికి బాత్ టబ్ కూడా, ఈ బాత్ టబ్ ఏదైతే మనం చూస్తున్నామో బాత్ టబ్ కూడా ఇక్కడ అన్ని హోటల్స్లో ఏ విధంగా అయితే ఫెసిలిటీస్ ఉంటాయో ఈ బోట్ హౌజెస్లో కూడా అదేవిధంగా ఫెసిలిటీస్ ఈ బోట్ హౌస్ నిర్వాహకులు ఏర్పాటు చేస్తారు. అంటే దాల్ లేక్లో ఫేమస్ ఏంటి అంటే ఈ శ్రీనగర్లో ఉన్న బోట్ హౌజెస్ ఎక్కువగా దాల్ లేక్లో ఫేమస్. ఇక్కడికి వచ్చేవారికి సాధారణంగా అందరికీ ఆహ్వానం పలుకుతున్నామంటూ కూడా ఈ బోట్ హౌజెస్ నిర్వాహకులు చెప్తున్నారు. ప్రతి ఒక్కరు కూడా ఇక్కడికి వచ్చి వారు సేద తీరవచ్చు. ఒకప్పుడు ఎంతో కలకలలాడుతూ కనిపించిన దాల్ లేక్ ఫ్లోటింగ్ మార్కెట్ ప్రస్తుతం వెలవెలబోతూ కనిపిస్తోంది. పహల్గాం దాడి తర్వాత 5% కూడా తమ వ్యాపారాలు జరగడం లేదని అంటున్నారు ఇక్కడి వ్యాపారం. ఇది తమను ఎంతగానో నిరుత్సాహపరుస్తుందని వాపోతున్నారు వీరు. కశ్మీర్ అంటే కేవలం ఉగ్రదాడులే ఉండవని, తామెంతటి ప్రేమపూర్వక ఆతిథ్యం అందిస్తామో అందరికీ తెలుసునని చెబుతున్నారు వీరు. త్వరలో పర్యాటకం ఊపందుకోవాలని ఆశిస్తున్నామంటున్నారు. సార్ బోలియే, అభి ఆప్కా బిజినెస్ కైసా హై? ఏ फायरिंग इफेक्ट बेसरन इफेक्ट कैसा है इधर? अभी आप देख ही रहे होगे कि जो पूरा डल लेक है यहाँ पे कस्टमर्स की जो लाइन होती थी ना, यहाँ पे सुबह से शाम तक पूरा फ्लोट मार्केट जो होता है ये पूरा बुक रहता था. बहुत सारे शिकारा होते थे यहाँ पे, कस्टमर का आना जाना रेगुलरली होता रहता था. लेकिन अभी आप खुद भी देख सकते हो कि पूरा जो झील है खाली है, कोई भी मूवमेंट नहीं है यहाँ पे, क्योंकि जो कस्टमर्स है उन्होंने सारी पैकेजिंग जो है वो कैंसिल हुई है, ऐसा सुनने में आया है. लेकिन हम चाहते हैं कि कस्टमर्स फिर आए, और लोगों को तो उनका पता है कि व्यवहार कैसा है. लोग बहुत ही ज़्यादा यहाँ पे जो टूरिज़्म के साथ ही वाबस्ता है और इफ़ेक्ट बहुत ही ज़्यादा पड़ा है लोगों पे. और यहाँ के जो आप देखोगे शॉल फैक्ट्रीज़ है या कोई भी जो कारोबार है वो सारा टूरिज़्म के साथ ही है हमारा. तो हम चाहते हैं कि लोग फिर से आए टूरिस्ट, ताकि जो झील है ये तभी खिलेगा जब यहाँ पे टूरिस्ट लोग आएंगे. क्योंकि हम चाहते हैं कि ज़्यादा से ज़्यादा टूरिस्ट आए. जो इफ़ेक्ट हुआ है बाइसन वैली की वजह से हमारे लोगों पे, लेकिन हम चाहते हैं कि उनको पता है कि टूरिस्टों को कि करवाता कौन है, चाहे पार से होता है ऐसा, वो नहीं चाहते कि यहाँ पे टूरिज़्म बढ़े. लेकिन जो इंडियंस है उनको पूरा पता है कि कश्मीरी लोग जो है वो चाहते हैं कि टूरिज़्म बढ़े, तो कि जब टूरिस्ट यहाँ पे होंगे तो हम हैं, क्योंकि हमारा कारोबार सारा इन्हीं के साथ है. और हम चाहते हैं कि टूरिस्ट जितना हो सके बढ़े, ताकि उन लोगों के मुंह पे पूरा थप्पड़ पड़े जिस तरीके से उन्होंने चाहा कि यहाँ पे वैली ख़राब हो जाए, क्योंकि लोग इफ़ेक्ट करें, ताकि लोग जो है कि फिर से पथराव की तरह जाए. लेकिन ऐसा हमको पता है कि ना तो हम पथराव की तरफ फिर से जाएंगे, क्योंकि हम चाहते हैं कि टूरिज़्म बढ़े. जब टूरिज़्म बढ़ेगा तो ऑब्वियसली हम लोग इसी के साथ वाबस्ता है, तो हमारा रोज़गार भी इसी से है. और हम चाहते हैं कि आने वाली पुश्ते जो है वो भी इसी रोज़गार के साथ रहे. टूरिस्ट लोगों को क्या बोलना चाहता है? ये अटैक होने के बाद कोई भी अभी तक यहाँ पे कौन वही है, बाहर से कोई नहीं आ रहा. ऐसे लोगों को आप क्या बोलना चाहते हैं? बाहर से तो कोई आया ही नहीं है, लेकिन उनको पता है कि इंशाल्लाह आएंगे, क्योंकि उनको पता है कि लोगों का व्यवहार कैसा है यहाँ पे. उनको पता है कि लोग यहाँ पे मोहब्बत के साथ ही लोग पेश आते हैं. अगर कोई भी कस्टमर आता है वो सिर्फ ये जान के समझता है कि हम वहाँ पे जाएंगे, क्योंकि लोग बहुत ही ज़्यादा मोहब्बत करते हैं टूरिस्टों के साथ. हम नहीं चाहते कि टूरिस्ट ना आए. अगर टूरिस्ट ना आएगा तो उनके दिल में भी वो सोचे कि चलो हमने कश्मीर को खो लिया, लेकिन वैसा नहीं होना चाहिए, क्योंकि कश्मीर इनका है, टूरिस्ट है यहाँ पे तो हम हैं.
కాశ్మీరీలు శ్రీనగర్ ప్రజల వ్యవహార శైలి ఏ విధంగా ఉంటుంది, ఎలా ట్రీట్ చేస్తారు, ఎంత మర్యాదగా ఉంటారనేది వాళ్ళకి తెలుసు కాబట్టి మళ్ళా వారు వస్తారు, మా బిజినెస్ మళ్ళా పుంజుకుంటుంది అనేది కూడా ఆశాభావం అయితే ఇక్కడ బోట్ హౌస్లోని ఏదైతే దాల్ లేక్లోని ఉన్న హోటల్ నిర్వాహకులైతే చెప్తూ ఉన్నారు. పహల్గామ్ దాడి తర్వాత కాశ్మీర్కి వెళ్లిన టూరిస్టులంతా తిరుగు ప్రయాణమయ్యారు. ఈ క్రమంలో కాశ్మీర్ మొత్తం పర్యాటకుల పరంగా ఖాళీ అయిన పరిస్థితి. ఈ కండిషన్లో కాశ్మీర్లోని భద్రత ఎలాగుంది, మరీ ముఖ్యంగా పర్యాటకంగా ఎక్కువ ప్రాధాన్యత గల దాల్ లేక్, ఆ పరిసర ప్రాంతాల్లో భద్రత ఏ విధంగా ఉందని చూస్తే కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు కనిపిస్తున్నాయి. శ్రీనగర్ దాల్ లేక్ పరిసర ప్రాంతాల్లో ఉన్నాయి. ఇక్కడ మనం చూస్తున్నాం, ఇక్కడ కూడా భారీ భద్రతను ఏర్పాటు చేసింది భారత ప్రభుత్వం. మొత్తంగా ఎక్కడ కూడా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా, మరొకసారి కాల్పులు జరగకుండా ఉండే విధంగా ఇక్కడ పటిష్టమైన భద్రతను ఏర్పాటు చేశారు. ఇంతకుముందు మీరు చెప్పినట్లుగా జమ్మూ కాశ్మీర్లో సీజ్ ఫైర్ నిబంధన ఉల్లంఘించి పాకిస్తాన్ వ్యవహరిస్తుంది. ఈ నేపథ్యంలోనే తగిన చర్యలు తీసుకోవాలంటూ కూడా అందరూ భావిస్తున్నారు. దానిలో భాగంగానే ఇక్కడ శ్రీనగర్ దాల్ లేక్ అలాగే ఇతర పరిసర ప్రాంతాల్లో కూడా భారీ భద్రతను కూడా ఇక్కడ భారత ప్రభుత్వంగా ఇటు జమ్మూ కాశ్మీర్ పోలీసు విభాగం ఆర్మీ బలగాలను కూడా మోహరిస్తూ ఉన్నాయి. మొత్తంగా ఎక్కడ కూడా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకూడదు, ఎటువంటి ప్రాణ నష్టం మళ్ళీ జరగకూడదు అనేది భావిస్తున్న భారత ప్రభుత్వం ఎక్కడికెక్కడ ఇటు శ్రీనగర్ దాల్ లేక్ కావచ్చు, మరొక అనంతనాగ్, పుల్వామా, కుల్గామ్, ఇతర ప్రాంతాల్లో పెహల్గామ్ దగ్గర మళ్ళా బైసర్ అని ఏదైతే ఉందో, బైసరానికి ప్రజెంట్ టూరిస్టుల రాకపోకలను కంప్లీట్గా నిలిపివేసి పటిష్టమైన చర్యలు తీసుకున్న పరిస్థితి కనిపిస్తుంది. అంటే ప్రతిదీ కూడా అనుమానితులకు సంబంధించి ఎక్కడ బ్యాగులు కానీ వారి ఐడి కార్డ్స్ కానీ అన్నీ తనిఖీలు చేసిన తర్వాత వారిని విడిచిపెడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. దానిలో భాగంగానే ఎక్కడికక్కడ పటిష్టమైన భద్రతను ఏర్పాటు చేస్తున్నారు. అయితే ఈ కాల్పుల ఎఫెక్ట్ అనేది జమ్మూ కాశ్మీర్ కానీ శ్రీనగర్ ఇతర ప్రాంతాల్లో ఈ టూరిజం మీద కాల్పుల ఎఫెక్ట్ పడింది. ఈ నేపథ్యంలోనే ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం, బోట్స్ ఒడ్డుకే పరిమితమైన టూరిస్టులు లేక దాల్ లేక్ మొత్తం కూడా వెలవెలబోతున్న పరిస్థితి కనిపిస్తోంది. దీంతోపాటు బోట్ హౌజెస్ యజమానులు కూడా టూరిస్టుల కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. ఇక్కడ ఏదైతే పాకిస్తాన్ ఉగ్రవాదులు ఆర్మీ ఏదైతే భారత్పై అక్కసు వెలగొక్కుతుందో దానికి ప్రతిగా ధీటుగా కూడా భారత సైన్యం సమాధానం చెప్పేందుకు బోర్డర్లో భారీగా సెక్యూరిటీ ఫోర్స్ని కూడా భారత ప్రభుత్వం ఏర్పాటు చేసింది. మేము ధీటుగా మీకు సమాధానం చెప్తామంటూ కూడా ఈ సరిహద్దుల్లో ఆర్మీ బలగాలు పహారా కాస్తూ ఉన్నాయి. కాశ్మీర్కి ఇప్పుడు వెళ్ళొచ్చా అని ప్రశ్నిస్తే అక్కడున్న వ్యాపారులు మాత్రం యథేచ్ఛగా రావచ్చని అంటున్నారు. మీ రాక కోసం మేము 1000 కళ్లతో ఎదురు చూస్తున్నట్టు చెప్పుకొచ్చారు. మా అందమైన ఆతిథ్యం తీసుకుని వెళ్ళమని ప్రాధేయపడుతున్నారు. ఇది ఇలా ఉంటే అక్కడ ఇంకా ఉన్న టూరిస్టులు ఏమంటున్నారు, వారి సజెషన్ ఎలా ఉంది అని చూస్తే వారు మాత్రం ఎంత కాశ్మీర్ అయినా టూరిజంతో పాటు కాస్త సేఫ్టీ కూడా అవసరమేనంటారు వీరు. పెహల్గాంలోని బైసరన్ కాల్పుల తర్వాత టూరిజం అనేది కుంటుపడింది. మరోవైపు ఇక్కడ శ్రీనగర్లోని దాల్ లేక్ కూడా వెలవెలబోతున్న పరిస్థితి కనిపిస్తోంది. అయితే కొంతమంది టూరిస్టులు ముందుగానే ప్లాన్ చేసుకున్నవారు మాత్రం ఇక్కడే ఉన్నారు. కొత్తగా ఎవరు టూరిస్టులు రావడం లేదనేది కూడా ఇక్కడ ఉన్న బోట్ హౌస్కి సంబంధించిన యజమానులు కానీ ఈ బోట్లకు సంబంధించిన యజమానులు చెప్తున్నారు. మనం ప్రజెంట్ ఒక మహిళా టూరిస్ట్ ఉన్నారు, వారిని అడిగి వారు ఎప్పుడు వచ్చారు, ఎక్కడెక్కడ ఏ ప్రాంతాలను సందర్శించారని వారి మాటలు తెలుసుకున్నాం. जी बोलिए, आप कहाँ से है, कहाँ आप घुमाए? मैं मुंबई से हूँ. हम लोग अभी 21 को ही आए थे. हम लोग लोटस गार्डन गए थे, फिर सोनमार्ग गए थे, दूध पत्री और गुलमर्ग, और आज अभी ये बोट हाउस में आए. बेटा, यहाँ पहलगाम में बैसरन में अटैक हुआ, आपको मालूम है? आप उधर गए क्या? नहीं, एक्चुअली पहलगाम में मैं नहीं जा पाई क्योंकि जिस दिन हम लोग आए थे तो उसी दिन अटैक हो गया था, तो फिर बाद में हमारा बुकिंग भी कैंसिल हो गया उसके लिए. अब पहले आया इसलिए आप यहाँ पे कोई वहाँ से बाहर नहीं आ रहा, बाहर से श्रीनगर जम्मू कश्मीर कोई नहीं आ रहा, उसको क्या बोलना चाहता आपको? मैं बोलना चाहूँगी कि हाँ, अपना सेफ्टी भी इम्पोर्टेंट है, पर यहाँ पे बहुत स्ट्रिक्ट रूल्स एंड रेगुलेशंस फॉलो हो रहे हैं. एंड जो इंडियन आर्मी है वो लोग भी अच्छे से सब लोग का ख्याल रख रहे हैं. जगह जगह पे आर्मी के पोस्टिंग्स हैं और सब लोग काफ़ी जिम्मेदारी उठा रहे हैं टूरिस्ट को सेफ फील हो, इसीलिए. सो अगर वो आना चाहते हैं तो वो आ सकते हैं, उनकी मर्जी है. చూసారుగా, ఇది ప్రస్తుతం కాశ్మీర్ టూరిజం ఉన్న తీరుతెన్ను. ఈ సమయంలో అక్కడికి టూర్గా వెళ్లే వారి శాతం 100కు 99% తగ్గిపోవడంతో తీవ్ర నిరుత్సాహంలో ఉన్నారు స్థానిక వ్యాపారులు. ఆ దాడి తమను ఎంత వేధిస్తుందో చెప్పలేమంటున్నారు వీరు. వీరి నుంచి వస్తున్న విన్నపం ఏంటంటే, కాశ్మీర్ మీరు అనుకున్నంత ప్రమాదకరంగా లేదు, దయచేసి మా ప్రాంత విహారానికి మళ్లీ రండి,
మా ఆతిథ్యం తిరిగి తీసుకోండి అంటూ వినయపూర్వకంగా ఆహ్వానాలు పలుకుతున్నారు. అయితే సేఫ్టీ ఫస్ట్, టూరిజం నెక్స్ట్ అంటున్న టూరిస్టులు కూడా కనిపిస్తున్నారు.